అనసూయ బికినీలు అంటే ఇంకా చాలా ఇష్టము. మీరు ఏం మాట్లాడుతున్నారో పోనీ మీకైనా అర్థమవుతుందా? మీరు ఈ ఏజ్లో ఏం మాట్లాడుతున్నారో మీకైనా అర్థమవుతుందా? ఉంటుంది, ఎందుకు ఉండదు. మాకు ఇష్టమైతే ఇష్టం అని చెప్తున్నాం, తప్పే ఉంది అందులో. ఆమె చూడాలనే కదండి. ఇప్పుడు అనసూయ గారు ఇన్స్టాగ్రామ్లో తన బికినీలు ఉన్న ఫోటోలు ఎందుకు పెట్టారు? చూడమనే కదా. ఒక తండ్రి వయసున్న మీరు ఇలాంటివి జరుగుతున్నప్పుడు వాటిని ఖండించాలి. కానీ అనసూయ గారు బికినీ వేసుకుంటే బాగుంటారు, మెత్తటి మనసు, ఎంత క్యూట్గా అవుతుంది, ఇలాంటివి అండం అసలు కరెక్ట్ అనిపిస్తుందా మీకు? అనసూయ గారు ఒక సెలబ్రిటీ. ఆమెకి అటువంటి ఇష్టం లేకపోతే, సెలబ్రిటీ కాకపోతే ఇంట్లో కూర్చొని వంటింటి కుందేలాగా ఉండమనండి. ఒక వంటింటి కుందేల దగ్గరికి వచ్చి ఎవరు కామెంట్ చేయరు. అనసూయ గారు ఒక సెలబ్రిటీ కాబట్టి, ఒక 6 ప్యాక్ ఉన్న అనసూయ కాబట్టి తన 6 ప్యాక్స్ చూపించుకోవడానికి ఆమె బికినీ వేసుకుంటుంది. లేదంటే అనసూయ గారిలో డి విటమిన్ తక్కువ ఉందేమో, అందుకనే గోవా బీచ్లో చాలామంది కూడా డి విటమిన్ తగ్గిన వాళ్ళందరూ బికినీలు వేసుకొని తిరుగుతుంటారంట ఎండలో. ఎందుకంటే డి విటమిన్ వస్తే వాళ్ళకి కొన్ని రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు, డి విటమిన్ డెఫిషియెంట్ ఏది చేసినా దానికి ఒక పరమార్థం ఉంది. అనసూయ గారు చేసిన దానికి అర్థం పరమార్థం ఉంటుంది ప్రతిదానికి. ఈ విషయం కూడా తెలుసుకోవాలి. అనసూయ మాట్లాడే మాట ఇంతమంది ఎందుకు ఫాలో అవుతున్నారండి? ఎంతమంది హీరోయిన్స్ ఉన్నారు మరి, వాళ్ళ మాటలు. ఇప్పుడు మంచులక్ష్మి గారు చూడండి, చడ్డీలు మిడ్డీలు వేసుకొని తిరుగుతారు. మరి మంచులక్ష్మి గారి గురించి ఎందుకు మాట్లాడట్లేదు? చడ్డీ మిడ్డీ వేసుకొని ఆమె దాంట్లో కూడా ఇవే ఉంటాయి.